నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శ్రీరాముని కళ్యాణానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి సేంద్రియ పద్ధతిలో వరి ధాన్యాన్ని నిష్టలతో గోటితో ఒలిచి కరీంనగర్ జిల్లా అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతుకుంట సీతారాముల స్వామి కళ్యాణానికి తలంబ్రాలను సమర్పిస్తున్న సమయంలో కోటి తలంబ్రాలు సమర్పించారు. ఇల్లందుకుంట ఆలయ చైర్మన్ రామారావు సమక్షంలో ఆలయ అర్చకులు వంశీధర శర్మ వేద మంత్రాలతో స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు చిదిరాల జ్యోతిరాజు, పద్మజ, సంధ్యా, సువర్ణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ స్వప్న, సదానందం, ఆలయ డైరెక్టర్లు కాసం నాగేష్, అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. 27వ తారీఖు కళ్యాణం సందర్భంగా ఈరోజు గుడిలో అక్షింతలు కలపడం జరుగుతుంది, తలంబ్రాలు కలపడం జరుగుతుంది. అనేక మంది మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవ ఆరంభంగా స్వామికి ఉత్సవారంభస్మరణం అని చెప్పేసి 9 కలశాలతోని స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క కళ్యాణానికి తలంబ్రాలు, కోటితో పోల్చిన తలంబ్రాలు మరియు మామూలు తలంబ్రాలు కలపడానికి అనేక మంది భక్తులు, మహిళా మండలి అందరూ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బ్రహ్మోత్సవ ఆరంభ కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. పేరుగాంచిన